వచ్చేసరికి షేక్ బాబావలి అతను నంద్యాల్ మండల్ వైఎస్ఆర్ నగర్ నేటివ్. సో స్టేషన్ వైజ్ ఉన్న ఆఫెన్సెస్ ఇది అన్ని రికవరీ చేయడం జరిగింది. సో సమ్ gold and cash has been recovered in the recent property offence which happened in Bandi Atmapur PS. Then Gadivemla PS, Auk PS, Sanjamla PS lo jargina offence lo kuda this gold jewelry has been recovered. So almost 16 lakh value worth of property has been recovered in these. Sir. मैडम Very good job in terms of apprehending one accused. So he accused మన దగ్గర దాదాపు 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. సో లాస్ట్ ఆల్మోస్ట్ 7 months నుంచి హీ వాజ్ వాంటెడ్ అక్యూజ్డ్ మనకి. సో ఇప్పుడు మొన్న బండి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే మన టీం వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని రకాల మన సైడ్ నుంచి విచారణ చేసి సీసీటీవీ కెమెరాస్లో ఈ అక్యూజ్ని గుర్తు చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక ప్లాన్ ద్వారా ఒక డీకోయ్ ఆపరేషన్ పెట్టి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. హీ ఈజ్ అ వాంటెడ్ అఫెండర్ ఇన్ 7 cases in our నంద్యాల్ డిస్ట్రిక్ట్. సో ఈ అక్యూజ్ని మనం ఇప్పుడు పట్టుకోవడం వల్ల మనకి 7 ప్రాపర్టీ ఆఫెన్సెస్, దాంట్లో ఆల్ ది ఆఫెన్సెస్ ఆర్ బేసికలీ హెచ్బి ఆఫెన్సెస్. సో ఈ అక్యూజ్డ్ మోడస్ ఆపరాండి ఏంటంటే అతను రెక్కీ చేసి డే టైంలో ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ హౌస్ బ్రేక్ చేసి, లేకపోతే పక్కన ఏమైనా తాళా ఉంటే కీ ఉంటే అది తీసుకొని లోపలికి వెళ్ళి అండ్ అతను ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ హీ హ్యాస్ బీన్ కాట్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ ఫ్రమ్ అండ్ ఐ వుడ్ వాంట్ టు కాంగ్రాచులేట్ ఏఎస్పీ నంద్యాల్, మన సిసిఎస్ సిఐ. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఉన్న కేసెస్ని ఛేదించడం జరిగింది. సో నంద్యాల్ తాలూకా సిఐ హ్యాస్ ఆల్సో ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్. బండి ఆత్మకూర్ ఎస్ఐ, రెవెన్యూ ఎస్ఐ, సంజామ్లా, గడివెంల, బేతంచర్ల అండ్ ఔక్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇది అన్ని ఆఫెన్సెస్ చేశారు. సో అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. అక్యూజ్తో పాటు ఈ ఒఫెన్సెస్లో పోయిన అన్ని ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 100 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, 400 grams ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 54,000 వరకు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ సుమారు 15-16 lakh మధ్యలో వస్తుంది ఇప్పుడు మనం ఈ అన్ని ఆర్టికల్స్ మార్కెట్ రేట్స్ చూస్తే. సో దిస్ ఆపరేషన్ ఆల్సో హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ డన్ బై all the police officers here, including ASP Nandyal, CCS team and all the SIs and CIs. So I would like to congratulate the entire team for this work well done, and we will make sure that the accused stays inside the jail for a long time. So that's it. ఈ అన్ని ఒఫెన్సెస్ అతను చేశాడు, ఇది అన్ని ఒఫెన్సెస్ డే టైంలో చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ మెసేజ్ టు ది ఎంటైర్
పబ్లిక్ యాజ్ వెల్ వాళ్ళు డే టైంలో ఎక్కడైనా వెళ్తే దే షుడ్ నాట్ జస్ట్ పుట్ దేర్ కీస్ దగ్గరలో పెట్టేసి వెళ్ళిపోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఇంతకుముందు ట్రెండ్ చూస్తే సమ్మర్ డేస్లో ఇది ఎక్కువ ఇలాంటి ఒఫెన్సెస్ మనకి జరుగుతుంటాయి. సో పబ్లిక్ సైడ్ నుంచి కూడా వీ వాంట్ టు అపీల్ దట్ దే ఆల్సో నీడ్ టు బీ కేర్ఫుల్ డ్యూరింగ్ సమ్మర్ డేస్. అండ్ ఎక్కడైనా బయటకి వెళ్తే డే టైం అప్పుడు ఖచ్చితంగా దే నీడ్ టు ఎన్షూర్ దట్ అట్లీస్ట్ 1 పర్సన్ స్టేజ్ ఇన్సైడ్ ది హౌస్ ఆర్ కీజ్ సేఫ్గా వాళ్ళతో తీసుకొని వెళ్ళాలి, ప్రాపర్గా లాక్ పెట్టుకొని వెళ్ళాలి. అండ్ కీజ్ని అక్కడే దగ్గరికి పెట్టుకొని వెళ్ళకూడదు.